కొనసాగింపు. ఈ కొనసాగింపులు ఏదైతే ఈ వేదికలు ఇట్లా భరించుకుంటూ పోతుంటే మీరంటే రేపు మండల పరిషత్ జిల్లా పరిషత్ వస్తాయి. మరి అప్పుడు కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుంది. There is linked with MPTC, ZPTC is linked elections. MPTC, ZPTC is linked election. కార్పొరేటర్ ఇస్ అని ఇండిపెండెంట్ ఆ వార్డుకు సంబంధించి పరిమితమైన ఎన్నిక. అది అట్లా కాదు. ZPTC, MPTC లింక్డ్ ఎలక్షన్. నాకు అందుకోసమే అసలు కొనసాగడం సాధ్యమేనా అనేది అందుకే దట్స్ వై ఐఎమ్ ఎక్స్ప్రెసింగ్. మీరు అనేది కరెక్ట్ బాబు, కరెక్ట్ అది. యూనిక్ డెవలప్మెంట్ అని అంటున్నారు, సంతోషం సార్. బట్ ఇప్పుడు నిన్న గెలిచినటువంటి అభ్యర్థులు చాలామంది కొద్దిమంది వెళ్ళారు. వాళ్ళు ఏమంటారంటే ఎమ్మెల్యే గారు మా వార్డుకు 5 లక్షలు ఇస్తారు డెవలప్మెంట్ కోసమని అంటున్నారు. మరి అది సీసీ రోడ్డు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, యూనిక్ డెవలప్మెంట్ అదేనా సార్? చూడండి, ఇప్పుడు డెవలప్మెంట్ అనేది పౌర హక్కు. డెవలప్మెంట్ అనేది పౌర హక్కు. మరి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారం నిలిచిపోతుందా? ఈ గ్రాంట్ అనేది ఎక్కడికి వెళ్ళి వస్తుంది? వివిధ రూపకాలలో కేంద్రానికి వెళ్ళి కానీ రాష్ట్రానికి వెళ్ళి కానీ మున్సిపాలిటీకి వస్తుంది. ఎమ్మెల్యే గారు 60 కోట్లు పట్టుకొచ్చి నేను చెప్తాను కదా. ఇప్పుడు గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏదైతుందో జగిత్యాల మున్సిపాలిటీ TUFIDC కింద 50 కోట్లు వచ్చినాయి. తెలంగాణ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 50 కోట్లు వచ్చినాయి. అన్ని మున్సిపాలిటీకి వచ్చినాయి. జగిత్యాల మెడికల్ కాలేజ్ వచ్చింది. యూనిఫామ్ పాలసీ. దేవుడు ఏమంటాడు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్స్ స్కూల్ అంటే నాకు అర్థమే కాదా, నాకు అంత మేధావిని కాదు. మరి దిస్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాన్సెప్ట్ ఏదైతుందో మొత్తం రాష్ట్రం అంతా ప్రతి నియోజకవర్గం ఒకటి కట్టాలి. ముఖ్యమంత్రి గారు పదే చెప్తున్నారు, 100 నియోజకవర్గాలలో 200 కోట్లతో ఏదైతుందో 20,000 కోట్ల అంచనాతో నిర్మాణం చేస్తుందని చెప్పి ముఖ్యమంత్రి చెప్తున్నారు. దాదాపుగా 15 నెలల నుండి ఈ విషయం పైన మాట్లాడుతున్నాం. కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలు అధిష్టానంలో ఎలాంటి మార్పు రావడం లేదు. అసలు అధిష్టానం ఈ వ్యవహార శైలి పైన మీ అభిప్రాయం? వాస్తవంగా నాకు ఐ థాట్ ఇందులో చైర్పర్సన్ ఎన్నికల్లో జస్టిస్ అవుతుందని చెప్పి అనుకున్నాను. మేము ఏదైతే ఉందో ఎన్నికల ఫలితాలు ప్రకటింపబడ్డానని ఏదైతే పత్రికాముఖంగా వీఆర్ విత్ ది కాంగ్రెస్ కేవలం ఏదైతుందో ఆది నుండి దశాబ్దాల తరబడి కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వరకు అవకాశం కల్పించాలనేది అభిప్రాయం వ్యక్తం చేయంలో ఐ మస్ట్ టేక్ ఇట్ టు నోటీస్ ఆఫ్ ది హైకమాండ్ అని చెప్పని ACCగా సచిన్ వారితో కలిసి వ్యక్తం చేద్దామని చెప్పి ఈ సుదీర్ఘ మాట్లాడి 1 అవర్ మాట్లాడి ఈ ట్రై టు పర్సనల్గా మాట్లాడిండు, ఇంకేదో అన్నాడు, ఏదేదో ఏదన్నా. నేనన్నా నాకు వ్యక్తిగతంగా నాకు ఏది కోరుకోవటం లేదు. ఐ హ్యాడ్ ఎనఫ్ పొలిటికల్ లైఫ్. భవిష్యత్తు అనేది నాకు పెద్ద ఏమవుతుంది ఏంటి, నేను ఊహాజనితంగా ఉన్నా, నేను అది ఏమవుతుంది నేను చూస్తా, దాని గురించి నాకు పెద్ద అది లేదని చెప్పి ఇవాళ నేను ఆప్షన్స్ 1, 2, 3 పార్టీ నమ్ముకుని ఉన్న కార్యకర్తల గురించి నేను మాట్లాడాను. మీరు ఏదో వైస్ చైర్పర్సన్ పడతాం, మరి ఆయనకే చైర్మన్ అయిపోతుండే కదా. ఇప్పుడు ఏ వైస్ చైర్పర్సన్ ఇచ్చిండ్రు అల్పసంఖ్యాక వర్గాల సంతోషం ఆయన, ఆయనకే చైర్పర్సన్ వెళ్ళిపోతుండే కదా. అట్లానే తృప్తి పడుతుంది కదా. ఆయన ఆదిరెడ్డికి కాంగ్రెస్ నమ్ముకుని ఉన్నాడే కదా. నమ్ముకుని ఉన్నాడని చెప్పండి, మీరు అవకాశం కల్పించని చెప్పండి మీరు భావిస్తుంది కదా. ఆయన BCA అల్పదంగా, ఆయన కూడా BCA. అధిష్టానం అయితే మీరు అన్నట్టు ఏదైతుందో చాలా క్లియర్గా చెప్పాను. నాకు ఈ ఎన్నికలు మాత్రం ఏదైతుందో మున్సిపల్ ఎన్నికల్లో ఏ విధమైనటువంటి ఒక పార్టీకి ఇబ్బందులు ఎదురు కాకుండా మీరు ఏ నిర్ణయం తీసుకున్నారు నేను కట్టుబడి ఉంటాం. మా మిత్రులు సహజం అందరం కూడా స్టాండ్ బై ది కాంగ్రెస్ పార్టీ డిసిషన్ చెప్పాను నిన్న. ఇవాళ కూడా మేము అందరం అదే ప్రకారంగా ఉంటాం. మాకు నిన్న మా మిత్రుడు ప్రదీప్ ఉన్నాడు, ఆయనకి విప్ సర్వ్ చేస్తారు, వచ్చింది మేము పక్కన భోజనం చేసుకుంటే. ఆయన ప్రదీప్ కాంగ్రెస్ ఎలక్టెడ్ కార్పొరేటర్ విప్ తీసుకొని మనం ఎట్లా బయట ఉన్నాం అని చెప్పారు. పోయి మీరు తిరిగి చేతులు కట్టుకుని లోపల ఆయన ఉంటున్నాయి ఇద్దరికి పక్కన
అది ఎందుకు నాకు అర్థం కాలేదు. వాళ్ళు రిటర్న్ రాతపూర్వకంగా అక్కడ రాసిచ్చి వచ్చిండ్రు, వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేసిండ్రు, రాతపూర్వకంగా వాళ్ళ అభిప్రాయాలు రాసిచ్చిండ్రు, వాళ్ళు వ్యక్తం చేసిండ్రు, మాతో కలిసి ఫోన్ చేసిండ్రు. మేము కాంగ్రెస్కి ఓటేస్తామని చెప్పి ఆడ చెప్పి ఈడ చెప్పి ఎక్కడ చెప్తున్నాం. మరి ఎందుకో మాకు అర్థం కాదు. ఏంటంటే జీవన్ రెడ్డిని ఉంటుంది కానీ చేయాలి చెప్తాను. మొదటి నుంచి కూడా పార్టీలో ఉన్నారు, ఇవాళ మీకు అన్యాయం జరిగింది అంటున్నారు, పార్టీ మారే విషయాన్ని కూడా పునరాలోచిస్తున్నా అంటున్నారు. మరి ఏంటి సార్ అంటే ఇంత సీనియర్ నాయకుడు మీరు మెజార్టీ గెలిచారు బాబు. ఒకటి నా గురించి పార్టీతో నాకున్న అనుబంధం మీకు అందరూ తెలుసుకోవాలి. అంటే పార్టీలో కొనసాగటం అనేది ఆలోచించే పరిస్థితి ఏర్పడుతుందంటూ నేను పార్టీలో కొనసాగడం. ఎందుకంటే ఇవాళ ఆయన ఊరు వచ్చి మా మీద ఆధిపత్యం చెలాయిస్తా అని చెప్పని మా కాంగ్రెస్ పార్టీ మీద ఆధిపత్యం చెలాయిస్తే, మా కార్యకర్తల మీద అజమాయి చెలాయిస్తే, మా హక్కులో కాజేస్తే, మా కాంగ్రెస్ కార్యకర్తల యొక్క హక్కులను కాపాడలేక ఏం చేయాలి నేను? ప్లీజ్ గైడ్ మీ, ప్లీజ్ గైడ్ మీ. డెఫినెట్లీ అదే అందుకే బాధపడుతున్నాం అంటున్నా నేను. ఇప్పుడు ఈ శోభ ఇది ముగింపు కాదు అంటున్నా నేను. ఇట్లా ఈ విధమైన ఈ వేధింపులు ఈ వేధింపులు సహిస్తూ ఎంతగా కొనసాగగలుగుతామా? నాకు నేను ఏదైతుందో, నా మనోవేదన ఏదైతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తూ అసలు కెన్ ఐ కంటిన్యూ ఈ వేధింపులు భరించగలుగుతానా? ఎంతకాలం భరించగలుగుతా? దీని పరిష్కారం ఏంటి అదే నాకు నేను ఊహించలేకపోతున్నాను, నాకు నేను ఊహించుకోలేకపోతున్నా బాబు అంటున్నాను. నాకు చూస్తున్న ఎమ్మెల్యే గారికి జీవన్ రెడ్డిని ఒంటరి కానీ చేయాలి. అంతకంటే ఇంకేం కనబడుతుంది ఏం చెప్పంటున్నా. నేను కాంగ్రెస్ ఓటెత్తారు అనగా లే నువ్వు రా, నాతో రా, నువ్వు జీవన్ రెడ్డి తోడు ఉండద్దు. అరే నన్ను నమ్ముకుంటేనే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇప్పించింది కొట్లాడి. వాళ్ళు స్వతంత్ర టికెట్ రాకుంటే ఏదైతుందో నిలబడి నేను ప్రచారం చేసి అలా గెలుపు తోడ్పడ్డాను. నాతో ఉన్నప్పుడు నీతో ఉంటారే. ఇదో తాత్కాలికంగా నీ అదిరింపులు బెదిరింపులు నీతో రావచ్చు, తాత్కాలికంగా నీ అదిరింపులు బెదిరింపులు నీతో రావచ్చు. మనసు అంత ఎక్కడ ఉంటుంది? జీవన్ రెడ్డి దగ్గర. ఏ జీవన్ రెడ్డి ప్రతిపాదన మీరు బీఫామ్ వచ్చి కౌన్సిలర్గా గెలిచే అవకాశం వచ్చినటువంటి మిత్రులు ఉంటారో, ఎదురుంటి స్వతంత్రంగా గెలిచినటువంటి ఒక మిత్రులు ఉంటారో, వాళ్ళను అదిరించి బెదిరించి నువ్వు నీతో తీసుకుపోయినా కానీ వాళ్ళ మనసు ఎక్కడ ఉంటుంది? జీవన్ రెడ్డి దగ్గర ఉంటుంది. భౌతికంగా నీ దగ్గర ఉన్నా కానీ మనసు జీవన్ రెడ్డి దగ్గర ఉంటుంది. రాబోయే పరిషత్ ఎన్నికల్లో కూడా ఇదే తరహాలో ఎమ్మెల్యే డిప్యూటీస్ ఎంపీటీస్ ఇస్తే అప్పుడు మీ స్టాండ్ ఎట్లా ఉంటుంది? సేమ్ ఇలానే రొటీన్. డెఫినెట్లీ హరి గారు, నేను అందుకే నేను ఇప్పుడు ఈ భావం వ్యక్తం చేసింది. కార్యకర్తల మనోభావాలు గౌరవించవలసిన ఆవశ్యకత ఉందా అని చెప్పండి. ఆయన ఈ జగించాలనే పరిస్థితి గిట్లుందంటే ఇక పాప ఇంకెన్ని 9 మంది ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఎట్లు నాకు తెలియదు. ఆయన జగించాలనే పరిస్థితి ఇట్లుందని చెప్పంటే ఇంకా ఇటువంటి ఇంకా 29 నియోజకవర్గాలు ఉన్నాయి. అక్కడ 110 పోతే ఇది 1/10. మేము వలసవాదుల ఆధిపత్యంలో, మేము అవకాశవాదుల ఆధిపత్యంలో కాంగ్రెస్ కార్యకర్తలను పనిచేయాలి. ఇందుకైనా పార్టీ నమ్ముకొని మేము దశాబ్దాల తరబడికి వెళ్ళి పోరాటం చేస్తున్నాం. మేము దశాబ్దాల తరబడికి వెళ్ళి ఏదైతుందో టీడీపీలో 10 ఏళ్ళు పోరాటం చేసినవయా, చంద్రబాబు నాయుడిని ఎదిరించి. టీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 ఏళ్ళు పోరాటం చేసినవయా, కేసీఆర్ ఎదిరించి. ఇవాళ మన ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం చేసి సమరపడదామని చెప్పారంటే ఈడ మళ్ళీ వలసవాదిని అవకాశం తీసుకొని మానెత్తిన వృత్తి ఆయన ఆధిపత్యం పనిచేయాలని చెప్పండి. మా మనోభావాలు ఏం కావాలి? మా ఆత్మ అభిమానం ఏం కావాలి? మా ఆత్మ గౌరవం ఏం కావాలి? జగిత్యాల మున్సిపాలిటీ కాంగ్రెస్ వశమైందని
జెండా ఎగిరిందని చెప్పి సంబరపడమంటారా? మళ్ళీ కానీ కొత్త సీసాలో పాత సారా, కొత్త సీసాలో పాత సారా. 5 ఏళ్ళు అట్లా దోపిడీకి గురైంది. 5 ఏళ్ళు ఇదే ఎమ్మెల్యే గారు, 5 ఏళ్ళు ఇదే ఎమ్మెల్యే గారు అట్లా దోపిడీకి గురైంది. 16 మంది కమిషన్లు బదిలీ అయ్యిండ్రు, 8 మంది ఉద్యోగస్తులు జైలు పాలైండ్రు. మా మిత్రుడు ఏమన్నా చొక్కారావు గారి పేరు చెప్తారంటే నాకు నేను అదే చొక్కారావు గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ చేరినాయా 84 డిసెంబర్. సో ఈ కాన్సెప్ట్ యూ మస్ట్ బి నోయింగ్ దట్ లీగల్ ఏదైతే ఉందో పౌర పట్టాన్ని ఉంటుంది, పౌర పట్టాన్ని ఉంటుంది. అంటే జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఆయన పౌర పట్టాన్ని రాసి ఇచ్చిన ఏంది పౌర పట్టాన్ని ఒకసారి ఇస్తే ఆ అటార్నీ హోల్డర్ది ఆధిపత్యం ఉంటుంది. అన్లెస్ ఇట్ ఈస్ రివోక్డ్, అన్లెస్ ఇట్ ఈస్ రివోక్డ్ అది రద్దు చేస్తేనే కానీ మళ్ళీ ఒరిజినల్ ల్యాండ్ హోల్డర్కి ఏదైతే ఉందో ఒరిజినల్ ప్రాపర్టీ హోల్డర్కు రైట్స్ రా. ఇవాళ మా పరిస్థితి ఏమైపోయిందంటే ఇక్కడ చూస్తుంటే ఆయన పౌరవట రాసిచ్చిన అంటే కనపడుతుంది. మీతోనన్నా ఈ మనోవేదన పంచుకుందాం అని చెప్పని నేను మాట్లాడుతున్నాను. అందుకంటే ఎక్కువ నేను చెప్పగలిగేది లేదు. మీరు పరిస్థితుల్ని గమనిస్తున్నారు, మీరు పరిస్థితుల్ని గమనిస్తున్నారు అని చెప్పి అంటున్నా. రియల్లీ లాస్ట్ 1 month 20 తారీఖు పార్టీలు చేరినట్టు కూడా కాదు, 20 తారీఖు పార్టీలు చేరినట్టు కూడా కాదు అంటున్నాను నేను. ఎమ్మెల్యే గారికి ఏది ఇస్తుందో ఇంతో కలిసి పని చేస్తా అని చెప్పని కలిసి 25 జనవరికి 25 జనవరి 28 నాడు ఏది ఇస్తుందో నామినేషన్ ప్రక్రియ ఆరంభమని షెడ్యూల్. ఇలా 16 ఫిబ్రవరి, ఇలా 16 ఫిబ్రవరి. ఆయన గతంలో కాంగ్రెస్ పనిచేసింది కాదని అన్న, ఆయన గతంలో కాంగ్రెస్ పనిచేయండి కాదని అన్న. ఈ లెఫ్ట్ ది పార్టీ ఇన్ 1718. 2 అసెంబ్లీ ఎన్నికలు ఏదైతే టీఆర్ఎస్ అండగా నిలబడ్డాడు. పోయిన టీఆర్ఎస్ కార్పొరేటర్ గెలిచిండు. సరే అప్పుడు ఏదో చైర్పర్సన్ గా ఆయనకు అవకాశం వస్తే చెప్పడం పొందలేకపోయిన కావచ్చు. మీరు బీఆర్ఎస్ లో అన్యాయం చేద్దాం మామిడి మీద పడతాం మీద ఆయన ఇది అర్థమైతే లేదు. పరిస్థితి ఏంటి ఇలా ఏమైపోయిందంటే మీరు ఎమ్మెల్యే గారి సారథ్యంలో పనిచేయవచ్చు కూడా పార్టీలో కొన్ని సార్లు లేకుండా మీ దగ్గరికి వచ్చింది. ఎమ్మెల్యే గారి ఆధిపత్యంలో వాట్ ఈస్ ఇట్? ఏం జగిత్యాల కాన్స్టిట్యున్సీ ఆయన పౌరపట్ట రాసిచ్చిందా? చూస్తుంటే ఏది ఇస్తుందో ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి ఫిరాయించిందని చెప్పిన ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు కదా. మరి ఫిరాయించిందో లేదో తెలియదు. స్పీకర్ గారు ఫిరాయించలేదంటారు, వాళ్ళు బీఆర్ఎస్ఏ కొనసాగుతున్నామని చెప్పి అంటారు, వాళ్ళు మేము బీఆర్ఎస్ఏ కొనసాగుతున్నామని చెప్పి అంటారు. కానీ సంవత్సరాలు మాత్రమే కాంగ్రెస్ ఉంటుందని చెప్తామంటారు. మా ఇంట్లో ఎందుకు చిచ్చు పెడతావు ఆయన? మా ఇంట్లో ఎందుకు చిచ్చు పెడతావు? నీ సంవత్సరం నువ్వు చేసుకో. నీకు అంత సమర్థత ఉన్నది కదా, నీకు అంత సమర్థత ఉన్నది కదా, నీ పనితీర పట్ల అంత నీకు విశ్వాసం ఉంది కదా. నీ బీఆర్ఎస్ నాయకత్వంతో విభేదాలు ఉంటే స్వతంత్రంగా పోటీ చేయి. నీ బీఆర్ఎస్ నాయకత్వంతో కంటే నీ విభేదాలు ఉన్నట్టయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న వాళ్ళకి అన్యాయం అయింది కాబట్టి ఏది ఇస్తుందో వాళ్ళు ఎదురుంటి నిలిచిన నేను వాళ్ళకి అండగా నిలిచిన స్వతంత్రులని చెప్పండి. నువ్వు చేయి. నీ సమర్థత వల్ల నీకు అంత విశ్వాసం ఉంటే నువ్వు అదే పొరుగు జెండాను ఎందుకు పట్టుకుంటున్నావు? నువ్వు నీ జెండా నీకు పట్టుకోవడానికి అవకాశం లభించదు అని చెప్పి అనుకున్నట్టయితే, బీఆర్ఎస్ అవకాశం లభించదు చెప్పి భావించినట్టయితే నువ్వు జెండా పెట్టుకుని పోటీ చేసేది ఉంటే నీ సమర్థత ఉంటే మా సీట్లు ఎందుకు ఇక్కున్నావే? నువ్వు ఇవాళ మొత్తం కౌన్సిలర్స్ అందరు నిన్న బీఆర్ఎస్ కౌన్సిలర్స్, ఇవాళ కాంగ్రెస్ కౌన్సిలర్స్.
నేను బీఆర్ఎస్ కౌన్సిలర్స్, ఇలా కాంగ్రెస్ కౌన్సిలర్స్. అంటే మీరు ఎమ్మెల్యే గారి ఆధిపత్యం కొనసాగుతూనే కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఆలోచన చేయాలి. నా పట్ల ఏదన్నా మీకు భిన్నాభిప్రాయం ఉంటే పక్కన పెట్టండి. నా పట్ల భిన్నాభిప్రాయం ఉంటే పక్కన పెట్టండి. కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలను గౌరవించండి. కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలను గౌరవించండి అని చెప్పంటున్నాయి అనేది. దయచేసి చూడండి, 25 జనవరి నాడు ఈ మెట్ విత్ ది ఎమ్మెల్యే. మీరు ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు నేను మద్దతు తెలుపుతా, రేపు ఎన్నికల్లో ఏదైతే మీరు ప్రతిపాదన చెప్పేదో మద్దతు తెలుపుతా అని చెప్పని 25 జనవరి 28 నాడు నామినేషన్ ప్రత్యారంభమై 3 days అసలు పోటీకి అవకాశం కల్పించడమే టు బి డిస్కస్. ఏం కంపట్టుగా చేపట్టు కూర్చొని పెడితే మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఈ కార్యకర్తలందరూ ఏం కావాలి? మేమందరం ఏం కావాలి? నేను అదే అడిగా. నేను మాకు అవకాశం చైర్పర్సన్ కావాలి, చైర్పర్సన్ చేయండి. నేను గంగపుత్రులు అంటే ఒకటి చెప్పాను కాదు, ఇలా మున్నాకేదో చైర్పర్సన్ ఇచ్చింది కదా, మరి ఆయనగా చైర్పర్సన్ ఇచ్చేది ఉంది. ఇప్పుడు మొన్న ఏదో పాపం వాడికి టికెట్ ఇచ్చింది ఇక్కున్నారు. ఈ అమ్మాయి కూడా లావణ్య టికెట్ ఇచ్చింది ఇక్కున్నారు. వీడు మొండోడు ఎప్పుడైనా కొట్లాడి, ఈ గంగపుత్రులు మొండోడు ఉంటారు కదా, వాడు కొట్లాడి టికెట్ మంత్రి గారికి అప్పీల్ చేసుకొని టికెట్ తెచ్చుకొని కొట్లాడి గెలిచిండు. 8 గెలిచిండు. అది మొన్న అని చెప్పని పాపం ముస్లిం అల్పసంఖ్యాక వర్గం ఆది నుండి కూడా ఎన్ఎస్సీ వచ్చి కూడా కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని ఉన్నాడు. మొన్న ఇచ్చిన టికెట్ ఇంకొక ఇచ్చేసింది. వారికి వరకు ఇచ్చింది, వేరేతో ఎమ్మెల్యే ప్రతిపాదించని చెప్పని అది ఇచ్చిన అనౌన్స్ చేయబడ్డ టికెట్, గాంధీ భవన్ లో ప్రకటించబడ్డ టికెట్ అని చెప్పి అంటున్నాయి. సరే, ఈ చైర్పర్సన్ జీవన్ రెడ్డి గారిని అది చేస్తలేం కదా ఇట్లా అది నాకు నిజంగా అంత మెహర్బానీ చేద్దాం అనుకుంటే ఆ ఉన్నాక చైర్పర్సన్ ఇచ్చేది ఉంటుంది, తప్పే ఉంది అట్లా. ఓ మైనార్టీకి ఇచ్చినట్టు ఉంటుండే కదా, అట్లా అనుకున్నట్టయితే ఓ మైనార్టీకి ఇచ్చినట్టు ఉంటుండే కదా. నేను ప్రతిపాదించిన కమ్యూనిటీ రేర్ కమ్యూనిటీ గంగపుత్రుడు, ఫిషర్మెన్ కమ్యూనిటీ, పార్టీ నమ్ముకొని ఉండాలని చెప్పాను. పాపం గాజుల రాజేంద్ర కుడు ఆయన 4 సార్లు 5 సార్లు గెలిచింది. అసలు ఇవాళ అసలు వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ది పార్టీ? మేము మా ఈ 4 బోన్లు 13 మేము ఈ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ కలవడం జరిగింది. ఇప్పుడు మిత్రులు అర్జున్ లక్ష్మణ్ కుమార్ గారు కూడా ఉండరు. వాళ్ళు లిఖితపూర్వకంగా ఇచ్చారు. జీవన్ రెడ్డి గారి యొక్క మేము ఇట్లా ఉన్న వారు ప్రతిపాదించబడ్డటువంటి ఇచ్చినటువంటి వాళ్ళము, లేక వారు అవకాశం లభించకుండా స్వతంత్రం పోయించిన వాళ్ళము. జీవన్ రెడ్డి గారికి సూచన మేరకు మొదటి నుండి కూడా కాంగ్రెస్ పార్టీ జెండా పడుతున్న వాళ్ళకి అవకాశం కల్పించాలి. వారు ఎవరైనా ఉన్నారా అట్లా అని చెప్పండి. ఇప్పుడు తోపారపు లావణ్య గంగపుత్రుడే, తోపారపు లావణ్య గంగపుత్రుడు. మరి నాకు తెలియదు రాష్ట్రంలో ఎక్కడైనా గంగపుత్రులకు అవకాశం వచ్చింది. గంగపుత్రుడు ఎక్కడైనా అవకాశం వచ్చిందో నాకు తెలియదు, వచ్చి సంతోషం. బట్ అదర్వైజ్ ఆల్సో నేను చెప్పాలి, చూడండి తోపారపు లావణ్య కాంగ్రెస్ పార్టీ ఆది నుండి కూడా ఆరంభం నుండి కూడా పట్టుకొని ఉన్నారు. ఎప్పుడు కూడా ఏదైతుందో జెండా వీడని. ఇప్పుడు గాజులో రాజేందర్ కుటుంబం ఉన్నది. వాళ్ళు పాపం 4 సార్లు, ఒకసారి 2 సార్లు ఆయన గెలిచిండు, ఒకసారి వాళ్ళ అన్న గెలిచిండు, ఇప్పుడు తమ్ముడి వైఫ్ గెలిచింది. కాంగ్రెస్ పార్టీని పట్టుకున్న తప్ప వీడని చెప్పండి. నేను కమ్యూనిటీ పరంగా చూసినా, ఎట్లా చూసినా గంగపుత్రులు ఇదే ఇవాళ. సరే, నేనేమంటున్నా, ఇవాళ వైస్ చైర్పర్సన్ గురించి వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ చెప్పినాను. ఇది కూడా చెప్తున్నా, నేను చెప్ప స్పష్టంగా. నేను ఏదైతున్నదో చైర్పర్సన్ గురించే డిస్కస్ చేస్తాను. చైర్పర్సన్ గురించే మా సలహా, మా యొక్క సూచన, మా గౌరవం పార్టీ కార్యకర్తలు కూడా చైర్పర్సన్. వీఆర్ నాట్ డిస్కసింగ్ అబౌట్ వైస్ చైర్పర్సన్ చెప్పింది. వైస్ చైర్పర్సన్ గురించి ఏ విధమైనటువంటి ఒక చర్చ లేదు. ఓన్లీ చైర్పర్సన్, ఓన్లీ చైర్పర్సన్, ఓన్లీ చైర్పర్సన్.
నేను వారి మీటింగ్ అయిన తర్వాత అగైన్ వీఆర్ రిటర్నింగ్ బ్యాక్ అందరూ మా మిత్రులందరం కలిసి మంత్రి గారు లక్ష్మణ్ అన్న ఫోన్ చేసి సారీ అన్న మీతో మాట్లాడడానికి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కానీ ఏఐసిసి అబ్జర్వర్ గారు మీతో మాట్లాడుతూ చెప్పాను వైస్ చైర్పర్సన్ గురించి చైర్పర్సన్ అని